నమస్తే. ఏపీ అసెంబ్లీ చాలా ఇంట్రెస్ట్గా నడుస్తుంది. యాక్చువల్గా ఏపీ అసెంబ్లీలో జగన్ లేడు, వైసీపీ వాళ్ళు ఎవరు పోతలేరు. ఉన్నదంతా కూడా ఆ మూడు పార్టీలే, అదే కూటమి. టీడీపీ, తర్వాత జనసేన, బీజేపీ. ఈ మూడు పార్టీలు ఒకటి, వాళ్ళే ప్రభుత్వం, వాళ్ళే ప్రతిపక్షం, వాళ్ళే మిత్రపక్షం, వాళ్ళే అన్ని పక్షాలు వాళ్ళే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయితే వాళ్ళు లాస్ట్కు ప్రతిపక్షం లేదు కాబట్టి వాళ్ళే మాట్లాడుకుంటారు కదా. వాళ్ళే మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకొని జగన్ను సైకో అని చెప్పే ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నం చేస్తున్న టైంలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు, అది కూడా పవన్ కళ్యాణ్ సభలో లేనప్పుడు మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ ఉంటే ఎట్లా రెస్పాండ్ అయ్యేవాడో, ఎందుకంటే ఆయన మాట్లాడిన చిరంజీవితోన, బాలకృష్ణ మాట్లాడిన మాటలతోన, ఆ తర్వాత చిరంజీవి రెస్పాన్స్, ఇవన్నీ చూసిన తర్వాత అసలు వీళ్ళు ఇన్ని రోజులు చేసిన ప్రచారం తప్పు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు జగన్ దగ్గర పోయినప్పుడు జగన్ అట్లా చేయలేదు. చిరంజీవి ఇన్ని రోజుల తర్వాత నోరిప్పిండు. అసలు ఇన్ని రోజులు ఆయన మాట్లాడలేదు ఈ విషయంలో. ఆ అవకాశం కల్పించింది మాత్రం బాలకృష్ణనే. ఇట్లా వాళ్ళు బీజేపీ అండ్ టీడీపీ వాళ్ళు కొట్టుకొని అసలు అప్పుడు ఏం జరిగిందో మొత్తం విషయం బయటకు చెప్పేసిండ్రు. అసలు వీళ్ళు ఇన్ని రోజులు చేసిన ఆరోపణలు మొత్తం తప్పు అని తెలిసిపోయింది వీళ్ళు మాట్లాడిన మాటలతోన, చిరంజీవి రెస్పాన్స్ అనే తీరుతోన. అసలు ఏం జరిగిందో అన్నీ మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ వార్తలు కూడా మనకు అప్పుడప్పుడు చెప్పుకుందాం. ఇక ఫస్ట్ ఆ వీడియో అందరు చూసి ఉంటారు, మళ్ళీ ఒకసారి వినండి, తర్వాత మాట్లాడదాం. అంటే చెడు ఎంత చేస్తారు. ఇవాళ తాను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా, రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్. దీనిలో 3 పాయింట్లు ఉన్నాయి. ఈయన బీజేపీ ఎమ్మెల్యే, ఈయన పేరు కామినేని శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే, గవర్నమెంట్లో భాగమే వీళ్ళంతా. అందుకే వాళ్ళే కూర్చొని మాట్లాడుకొని లాస్ట్కు తిన్న కంచాన్ని ఎత్తేసుకున్నారు. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన దానిలో చిరంజీవి గారు పోయినరు, జగన్ వాళ్ళు ఫస్ట్ టైం పోయినప్పుడు భార్యాభర్తలు వచ్చి వచ్చి తీసుకొని పోయిన అనే విషయం ఆయనే చెప్పిండు. రెండో విషయం ఏంది, చిరంజీవి పోయినప్పుడు లోపలికి అసలు ఆయన రాడు, సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడుకోండి అని అన్నారు అని ఈయన మూడో షాట్ అన్న భాషలు చెప్పిండు. అప్పుడు రాడు అన్నప్పుడు చిరంజీవి గట్టిగా నిలదీసిండు. అప్పుడు జగన్ వచ్చి మాట్లాడిండు అనే విషయాన్ని కామినేని శ్రీనివాస్ మాట్లాడిండు. కానీ తర్వాత ఎంబడే బాలకృష్ణ లేచిండు. బాలకృష్ణ ఈయన కౌంటర్ ఇచ్చిండు. అందుకే వాళ్ళు కొట్టుకొని ఈ విషయానికి మొత్తం ఒక పులి స్టాప్ పడేదాన్ని చేసిండని. బాలకృష్ణ ఏమన్నా వినండి. నెక్స్ట్ బాలకృష్ణ లేచి ఈయన కౌంటర్ ఇస్తాడు. బాలకృష్ణ భాష కొంచెం లాగు ఉంటుంది, అర్థం చేసుకోండి. మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంటే అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని ఏంటంటే అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా,
దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ చంద్రబాబు మంత్రి కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ అవర్ us. 9వ పేరు వేశారు. రైట్, ఫుల్ క్లారిటీ వచ్చింది కదా. కామినేని శ్రీనివాస్ చిరంజీవి గట్టిగా మాట్లాడిండు అంటే తప్పు ఎవడాడు మాట్లాడిందని చిరంజీవిని అవమానించే విధంగానే మాట్లాడు. వాడు అన్నది చిరంజీవినే, దాని డౌట్ ఏం లేదు. అదిగే అంటున్నా, వీళ్ళు కొట్టుకొని వీళ్ళే రోడ్డు మీద పడ్డారు. కామినేని శ్రీనివాస్ మాట్లాడింది తప్పు అని ఈయన ఖండించాడు. చిరంజీవిని వాడు అన్నాడు. చిరంజీవిని వాడు అవ్వుకుంటాడా? చిరంజీవి అమెరికాలో ఉన్నాడు, ఆయన కూడా ట్వీట్ చేసిండు. తర్వాత సరే, పోయిన గవర్నమెంట్లో జగన్ సైకో అన్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. జగన్ లేడు అక్కడ, జగన్ సైకో అన్నాడు. ఇక వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వేస్తూనే ఉన్నారు. అసలు ఈయనకు సర్టిఫికేట్ ఉంది, ఏం సర్టిఫికేట్ ఉంది బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికేట్ ఉంది అనేది ప్రచారం ఉంది. వైసీపీ వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. ఈ మెంటల్ సర్టిఫికేట్ ఉన్న బాలకృష్ణ జగన్ సైకో అంటాడా అని, అది నడుస్తుంది పక్క. తర్వాత మూడో మాట కూడా మాట్లాడండి బాలకృష్ణ. ఇప్పుడు పోయిన గవర్నమెంట్ అంటే సరే జగన్ సైకో అనుకుందాం బాలకృష్ణ భాషలో. ఈ గవర్నమెంట్లో ఆయన పేరు 9వ దగ్గర ఉందంట, 9వ పేజీలు ఉందంట. ఈ గవర్నమెంట్లో చర్చలకు పోయారు కదా చిరంజీవి వాళ్ళంతా, 9వ పేజీలు ఉందంట. మరి ఇప్పుడెవరు సైకోను? అసలు అప్పుడేం జరిగిందంటే బాలకృష్ణ అందుబాటులో లేడు. నాకు అప్పుడున్న సమాచారం కొంచెం తెలుసు కాబట్టి చెప్తున్నా. బాలకృష్ణ అందుబాటులో లేడు అప్పుడు. సినిమా వాళ్ళు జగన్ దగ్గర పోదామని ఎన్ని ఫోన్లు చేసినా ఫోన్లు ఎత్తలేదు. లాస్ట్కి జెమినీ కిరణ్ అని ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు. ఆ ప్రొడ్యూసర్ బాలకృష్ణ ఇంటికి పోయాడు, కలవలే. ఇక కలవకపోతే అపాయింట్మెంట్ ఉంది కదా అని పోయిండు. అయితే ఈ అన్నిటికీ చిరంజీవి కౌంటర్ ఇచ్చిండు. చిరంజీవి అన్నాడు కదా, చిరంజీవి కౌంటర్ ఇచ్చిండు. ఈ విషయాన్ని చిరంజీవి కూడా ఆ ట్వీట్లో పెట్టిండు, అప్పుడు జెమినీ కిరణ్ పంపించడమని. అప్పట్లో పెద్ద చర్చ జరిగింది పైన. ఇక దాంతోపాటు చాలా విషయాలకు ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాడు చిరంజీవి, అన్నిటికీ క్లారిటీ ఇచ్చిండు. ఈ విషయంలో జగన్ మీద టీడీపీ లేకపోతే మిగతా వాళ్ళు ఇంత ప్రచారం చేసినా సినిమా వాళ్ళని అవమానించిండ్రు, సినిమా వాళ్ళని దగ్గర అనియలేదు, సినిమా వాళ్ళను అది చేసిండు ఇది చేసిండు అన్నా కూడా చిరంజీవి రెస్పాండ్ కాలే. కానీ ఇప్పుడు రెస్పాండ్ అయ్యిండు, కరెక్ట్ రెస్పాండ్ అయ్యిండు. ఏమన్నా అంటే ప్రభుత్వం ధరలు పెంచింది మీ సినిమాలకు, మేము గెలిచిన తర్వాతనే వాల్తేరు వీరయ్యతో పాటు వీరసింహారెడ్డి సినిమాలకు కూడా టికెట్ ధరలు పెరిగినాయని చిరంజీవి దానిలో పెట్టిండు. అసెంబ్లీలో ఈ చర్చ మొత్తంతోన పుట్ట ఇంపుకుంటే పేగులు బయటపడతాయంటారు చూడు, అట్లా వాళ్ళు కొట్టుకొని వాళ్ళే బ్లేమ్ అయ్యి వాళ్ళే అసలు వాస్తవాలు బయటపెట్టిండ్రు. ఇన్ని రోజులు ఉన్న ఒక ప్రచారానికి చెక్ పడింది. చిరంజీవి ఓపెన్ కాకపోతే ఇది బయట తెలిసేది కాదు. చిరంజీవి ఎందుకు రెస్పాండ్ అయ్యాడు వాడు అని అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలో అట్లే మాట్లాడాలి. నీకు ఫ్రెండ్ అయినా అట్లే మాట్లాడాలి, శత్రువు అయినా అట్లే మాట్లాడాలి, గౌరవంతోనే మాట్లాడాలి. ప్లస్ వాళ్ళు ఎవరు సభలో లేరు, జగన్ కూడా సభలో లేడు. ఆడ లేని వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ లేడు సభలో. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఉంటే మరి బాలకృష్ణ మాట్లాడితే పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఎట్లుండేదో కూడా ఈజీగా అర్థమయ్యేది. కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కాలేదు. మరి చిరంజీవిని అంత మాట అన్నప్పుడు వాళ్ళు అన్న కదా, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి కదా, ఎన్నో దగ్గర రెస్పాండ్ అన్న కావాలి కదా. బాలకృష్ణకు భయపడ్డాడేమో పవన్ కళ్యాణ్, లేకపోతే చంద్రబాబు ఏమనుకుంటాడు అని చెప్పేసి పెట్టలేదు. ఇలా చాలా ఇష్యూస్ జరిగినాయి దీనిలో. కానీ ఫైనల్ ఒకటి జరిగింది ఏంటంటే, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మంచి గౌరవం దొరికింది. వీళ్ళు చెప్పిన కంప్లైంట్స్ తీసుకున్నారు, తర్వాత అవి ఇంప్లిమెంట్ అయినాయి, టికెట్ ధరలు పెరిగినాయి, బాలకృష్ణ సినిమాతో సహా. అసలు గౌరవం దక్కలేదు, వీళ్ళను అవమానించిండు అన్నదానికి గౌరవించిండు అనే విషయాన్ని చిరంజీవి క్లారిటీ ఇచ్చిండు. ఇట్లా మొత్తంగా వీళ్ళు కొట్టుకొని వీళ్ళే మాట్లాడుకొని ఆయన ఖండించుకొని ఆయనకి ఈయన ఖండించుకొని మొత్తం ఆ భేటీ గుట్టు విప్పి దీనిలో జగన్ గట్టెక్కిచ్చేసిండ్రు. ఇప్పుడు 9th పేజీలో బాలకృష్ణకు ఇన్విటేషన్ పంపించిన చంద్రబాబు నాయుడు వాళ్ళ గవర్నమెంట్ పరిస్థితి ఏందనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.